ఎంతో టేస్టీగా ఉండే ఈ మైసూర్ బోండాన్ని హెల్తీగా, అది కూడా వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితో ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నిజంగా మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి, అప్పటికప్పుడు టిఫిన్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా చేయాలంటే ఇది చాలా పెద్ద మంచి రెసిపీ అన్నమాట. సో ఇక లేట్ చేసేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకోండి, కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట. ఇప్పుడు ఈ పెరుగులోకి మనం 8 టీ స్పూన్స్ ఆయిల్ని తీసుకుందాం. అంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, రిఫైన్ ఆయిల్ అయినా పర్వాలేదు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు, వేరుశనగ నూనె అన్నా పర్వాలేదు. మీ కన్వీనియంట్ ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని వాడండి, ఓకేనా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. అండ్ దీన్ని మనం బాగా బీట్ చేసుకుందాం విస్కర్తో. ఎలా అంటే ఇప్పుడు పెరుగు అండ్ ఆయిల్ కలిసిపోయి క్రీమీగా రావాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒక చిన్న టీ స్పూన్ అంతా షుగర్ని తీసుకుందాం. ఇక్కడ ఇంకో క్లిప్ యాడ్ అవ్వాలి, ఏంటంటే అది బేకింగ్ సోడా అన్నమాట. మీరు బేకింగ్ సోడా ఒక చిన్న చిటికెడంతా వేసుకోండి. ఇక అందులోకి 1 కప్పు మైదా, ఇంకో కప్పు వీట్ ఫ్లోర్ అన్నమాట, గోధుమ పిండి. మనం ఫుల్ మైదానే వాడితే చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తుంది, అందుకే కొంచెం హెల్తీగా ఉండాలని మనం ఈ విధంగా వీట్ ఫ్లోర్ని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మీరు హ్యాండ్తో ఈ విధంగా వాటర్ ఎక్కువగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇక మనం బోండాలు వేసేసుకుందాం. సో బాండీ పెట్టేసి అందులో ఆయిల్ని, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఇక అది హీట్ అవ్వగానే ఈ విధంగా చిన్న చిన్న బోండాలు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోండి. మీరు కావాలంటే బోండాల పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇక నేను ఆల్మోస్ట్ 3 సార్లు బాయి వేసేసిన తర్వాత ఈ విధంగా బయట క్రంచీగా, లోన చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. అది కూడా హెల్దీ అనమాట. ఇక దీనిలోకి చట్నీ చేసుకుందాం. దానిలోకి చింతపండు, పచ్చిమిరపకాయలు, పల్లీలు అండ్ తగినంత ఉప్పు అనమాట. ఇక మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత ఉప్పు అండ్ అందులోకి పల్లీలు అన్నమాట. ఇక దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ముందుగా బాండీ తీసుకొని అందులోకి పోపు గింజలు అండ్ కరివేపాకు, మీరు కావాలంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, ఎండిపోయినాయి. ఇక పోపు వేసేసుకుంటే అయిపోతుంది చట్నీ. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక బోండా తుంపి చూపిస్తాను. చూసారా, లోన బాగా ఉడికిపోయి ఎంత బాగుందో. మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా మీరు గార్నిష్ చేసుకుంటే అంతే అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.